బాచుపల్లిలో 5 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. ఇంటి నుంచి స్కూలుకు బయలుదేరిన చిన్నారి జనహిత కిడ్నాప్ చేయబడింది. కారులో స్కూలుకు వెళ్లిన జనహితను కారు కోసం ఎదురు చూస్తూ ఉండగా మరో కారులో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఎత్తుకు వెళ్లిపోయినట్లుగా చూసిన వాళ్లు చెప్తూ ఉన్నారు. బాచుపల్లిలోని ఒక ప్లే స్కూల్లో చదువుకుంటోంది జనహిత. 5 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ కాబడడం బాచుపల్లిలో ప్రస్తుతం కలకలం రేపుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇంటి నుంచి స్కూల్ కి బయలుదేరిన చిన్నారి జనహిత స్కూల్ కి వెళ్లకుండానే కారు కోసం ఎదురు చూస్తూ ఉన్న సమయంలో మరో కారులో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పాపని ఎత్తుకెళ్లిపోయారు. హైదరాబాద్ బాచుపల్లిలో జరిగింది ఈ కిడ్నాప్ దారుణం. ఇంటి నుంచి స్కూల్ కి బయలుదేరిన జనహితను కారులో ఎత్తుకెళ్లారు దుండగులు. బాచుపల్లిలోని ఒక ప్లే స్కూల్లో చదువుకుంటోంది జనహిత. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, చెప్పండి, పాపను కిడ్నాప్ చేసిన సమయంలో పాప పక్కన ఎవరున్నారు, వాళ్ళు ఎలాంటి సమాచారం అందిస్తున్నారు, దీనికి సంబంధించి ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళని గుర్తుపట్టగలరా, ఎవరు అనే తెలిసిన మనుషులా, ఏంటి విషయం ఏంటి? రాజపల్లిలోని రెయిన్బో కాలనీలో నివాసం ఉంటున్న జనహిత 5 ఏళ్ల పాప తన తల్లితో కలిసి స్కూల్ కు వెళ్లేందుకు రోడ్డు మీదకి రావడం జరిగింది. పల్లవి కిడ్స్ స్కూల్ బోరంపేటలో ఉంది. ఈ పల్లవి కిడ్స్ స్కూల్లో రోజు స్కూల్ బస్సు వచ్చి ఆమెని రెయిన్బో కాలనీ వద్ద పికప్ చేసుకుని స్కూల్ కు తీసుకుని వెళ్తుంది. ఈ క్రమంలో ఇవాళ కూడా ఉదయం 9 గంటల ప్రాంతంలో జనహిత తల్లి ఆమెను తీసుకుని రోడ్డు మీదకి రావడం జరిగింది. స్కూల్ బస్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో వెనక నుండి ఒక I-20 రెడ్ కలర్ కారులో ఒక లేడీ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చింది. వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత జనహిత తల్లితో స్కూల్ బస్సు రావట్లేదు, ఇవాళ ఈ కారులోనే తీసుకెళ్తున్నామనేసి కూడా చెప్పడం జరిగింది. అప్పటికే కారులో యూనిఫామ్ లేకుండా, అంటే మామూలు సివిల్ డ్రెస్ లో ఒక పాప కూడా కూర్చొని ఉండడంతో ఆ తల్లి జనహిత తల్లి నిజంగానే ఇదే కారులో తీసుకుని వెళ్తున్నారేమో అనుకుని కారులో ఎక్కించడం జరిగింది. ఆ తర్వాత చూస్తే మాత్రం అటు స్కూల్ కి పాప రాకపోవడం, కారులో ఉన్న మహిళ ఎవరు అనేది కూడా తెలియకపోవడంతో ఆందోళన చెందిన వాళ్ళు వెంటనే బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ మహిళ ఎవరు, ఎందుకు ఈ జనహితను తీసుకొని వెళ్ళిందన్న దానిపై ప్రస్తుతం కుటుంబ సభ్యులను కూడా విచారించడం జరుగుతుంది. స్కూల్ కు సంబంధించిన సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే పల్లవి కిడ్స్ స్కూల్ 5 ఏళ్ల పాప గత కొద్ది రోజుల క్రితమే స్కూల్ కూడా స్టార్ట్ కావడం జరిగింది కాబట్టి ఎందుకు పాపని తీసుకొని వెళ్ళడం జరిగింది అన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అలాగే కుటుంబ సభ్యుల్లో ప్రధానంగా ఏమన్నా పాత కక్షలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే వ్యక్తిగతంగా ఎవరితోటైనా విభేదాలు ఉన్నాయన్న కోణంలో కూడా ప్రస్తుతం బాచుపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ప్రతిభ, అయితే రాధాకృష్ణ, కారులో ఇంకొక పాప కూడా ఉంది అని చెప్తున్నారు కదా, ఆ పాపని కూడా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఉండొచ్చా? అంటే చుట్టుపక్కల స్కూల్ నుంచి ఇలాంటి కిడ్నాప్ కు సంబంధించిన కేసులు ఏమైనా నమోదయ్యాయనేది చూసారా పోలీసులు? గత కొద్ది కాలంగా చూసుకుంటే మాత్రం బాచుపల్లిలో ఇలాంటి కిడ్నాప్లు ఎక్కడ కూడా జరగలేదు. అలాగే నగరంలో కూడా ఇప్పటి వరకు కూడా స్కూల్ వెళ్తున్న పాపని, అంటే తల్లి అక్కడే ఉంది, తల్లి సమక్షంలోనే పాపని కారులో తీసుకెళ్లిన ఘటన మాత్రం ఇదే మొట్టమొదటిసారిగా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్కూల్ కు వెళ్లే బస్సు రావట్లేదని కారులో తీసుకెళ్లడం జరిగింది. తల్లి రోజు కూడా స్కూల్ బస్సు ఎక్కిస్తున్నది. కారు వెళ్లిపోయిన తర్వాత కొద్దిసేపటికి స్కూల్ బస్సు రావడం, అప్పుడు తల్లి ఆందోళనకు గురి చెందడం జరిగింది. మరి తన పాప ఎవరు తీసుకెళ్లారన్న దానిపై ఆందోళన చెందిన తర్వాత పోలీసులకు వెంటనే సమాచారం అందించడం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు అసలు ఆ I-20 కార్ నెంబర్ ట్రేస్ చేసే పనిలో ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారు. ఆ బోరంపేట సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు, అక్కడ ఉన్న షాపింగ్ మాల్స్ కావచ్చు, లేకపోతే కాలనీలో ఉన్న కొన్ని సీసీ కెమెరాలు కావచ్చు, వాటిని ప్రస్తుతం వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఒకవేళ I-20 కార్ నెంబర్ కనుక ట్రేస్ చేయగలిగితే ఆ కార్ లో ఉన్నది ఎవరు, కారు ఎక్కడిది అనేది చాలా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. అప్పుడు పాప ఆచూకీ లభ్యమయ్యే అవకాశం కూడా కనబడుతుంది. అయితే పాప ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు, డబ్బుల కోసం కిడ్నాప్ చేసి ఉంటారా, లేక కుటుంబంలో ఏదైనా తగాదాలు ఉన్నాయా, ఇలాంటి విషయాలు ఏమైనా చెప్తున్నారా పేరెంట్స్? ప్రస్తుతం ఈ సంఘటన తర్వాత ఒక్కసారిగా వాళ్ళు తల్లిదండ్రులు పూర్తిగా షాక్ కు గురి కావడం జరిగింది. ఎందుకంటే తల్లి అక్కడే నిలబడి ఉండడం, కారులో ఎక్కించుకొని వెళ్ళడం, తర్వాత స్కూల్ బస్సు రావడం, ఇదంతా చూసిన తర్వాత ఆమె ఒక్కసారిగా షాక్ కు గురి కావడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు వాళ్ళతో మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే సంబంధించిన వివరాలు సేకరించాల్సి ఉంది. ఆ లేడీ ఏ విధంగా ఉంది, అంటే ఏమైనా ఆమెను గుర్తుపట్టగలుగుతుందా, ఆ లేడీని, ఆ కారు డ్రైవింగ్ చేస్తుంది కూడా లేడీయే కాబట్టి ఆమెను ఏమైనా గుర్తుపట్టి ఉండగలుగుతుందా, లేకపోతే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా ఉంటుందా, లేకపోతే ఆ స్కూల్ పల్లవి కిడ్స్ స్కూల్ కి సంబంధించి గతంలో, అంటే వాళ్ళ పాప కూడా ఉంది కాబట్టి ఆ పాప కూడా ఆ స్కూల్లో చదువుతుందా అన్న కోణంలో వాళ్ళని ప్రస్తుతం విచారిస్తున్నారు. కాబట్టి ఇంకా వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన సమాచారం ఇంకా రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.
బాచుపల్లిలోని ఒక ప్లే స్కూల్లో జనహిత చదువుకుంటోంది. ఈ రోజు ఉదయం తన తల్లితో కలిసి స్కూల్ బస్ ఎక్కడం కోసం రోడ్డుపైన నిలబడి ఉండగా ఒక మహిళ కారులో వచ్చి ఈ రోజు స్కూల్ బస్ రావడం లేదు, అందుకే కారు పంపించారు స్కూల్ యాజమాన్యం అని చెప్పడంతో ఆమె తల్లి పాపని ఆ కారులో ఎక్కించడం జరిగింది. కారు వెళ్లిన కొద్దిసేపటికే స్కూల్ బస్ రావడంతో కంగారు పడిన తల్లి ఏమైందని ఆరా తీయగా అసలు పాప స్కూల్ కి రాలేదని తెలుసుకుని షాక్ కి గురైంది. అయితే కిడ్నాప్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు, డబ్బుల కోసం చేశారా లేక కుటుంబ కక్షలు ఏదైనా ఉన్నాయా అనే యాంగిల్లో పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు. తల్లి కాస్త తేరుకుని పూర్తిగా డీటెయిల్స్ చెప్తే కానీ ఏ విషయం తెలిసే అవకాశం అయితే ప్రస్తుతానికి లేదు. అయితే కారులో ఒక మహిళ, ఆ మహిళతో పాటు మరొక చిన్న పాప కూడా ఉంది అని మాత్రం చెప్తూ ఉంది. ప్రస్తుతం జనహిత ఏమైంది అనే ఆందోళనలో కుటుంబ సభ్యులున్నారు. పోలీసులు విచారణ వేగవంతం చేశారు. 5 ఏళ్లున్నాయి పాపకి. బాచుపల్లిలో ఒక ప్లే స్కూల్లో చదువుకుంటూ ఉంది. ఇంటి నుంచి స్కూలుకు బయలుదేరిన సమయంలో ఈ కిడ్నాప్ ఘటన జరిగింది. రైట్, ఇదే ఘటనపై మనతో మాట్లాడడానికి ఏసీపీ కూకట్పల్లి నుంచి భుజంగరావు గారు సిద్ధంగా ఉన్నారు. భుజంగరావు గారు చెప్పండి, ఇలాంటి ఇష్యూ చాలా కొత్తగా అనిపిస్తోంది ఈ టైప్ ఆఫ్ కిడ్నాప్. ఎందుకంటే తల్లి పక్కనే ఉండగానే అంత ధైర్యంగా మొహానికి ఎలాంటి ముసుగు లేకుండా కారులో వచ్చి పాపను తీసుకెళ్లిపోవడం అనే ఘటన ఎలా చూడాలి ఈ విషయాన్ని?